మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అమ్మ బయటికి పోయి చెప్పుకోండి ముచ్చట్లు. ఈ టైం నాది, మీది కాదు. ఈ టైంలో దేవుని మాటలు వినండి. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మరొక పరిశుద్ధ దినములోనికి మనము వచ్చాం. గడిచినటి ఆదివారపు దినాలలో మనము ఒక వాక్యం ధ్యానం చేస్తాం. జ్ఞాపకం ఉందా? ఆత్మానుసారంగా నడువు. కొంచెం రోషం వచ్చింది మనకి కదా, ఇలాగుండాలా. దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళుతూ గడిచిన ఆదివారపు దినాలలో ఆత్మానుసారంగా నడువు. ముందు కూర్చున్న వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి లోపించింది. దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళుతూ గడిచిన ఆదివారపు దినాలలో ఆత్మానుసారంగా నడువు. యేసుక్రీస్తు సంబంధులు శరీర కార్యాలకి సిలువ వేయాలి. రెండవదిగా శరీర స్వస్థత పొందారు, కానీ ఆత్మీయ ఫలాలు పొందలేకపోయారు. 10 మంది కుష్ఠ వ్యాధి కలిగిన వారు స్వస్థపడ్డారు, కానీ ఒక్కరు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన అడుగుతున్న ప్రశ్న, ఆ 90 ఎక్కడ? వీరందరూ కూడా మేలు అనుభవించారు, కానీ కృతజ్ఞత అనేది చెల్లించలేనటువంటి వారుగా వారు ఉన్నారు. వారి గురించి ప్రభు మాట్లాడుతూ ఆ 90 ఎక్కడ అని చెప్తున్నారు. ఆ 90 మనము ఉన్నాము. నీవు నేను కూడా ఉన్నామేమో పరిశీలన చేసుకున్నాం గత ఆదివారం. ఈ దినము లేఖన భాగంలో త్రితం తర్వాత 15వ ఆదివారంలోకి మనం వచ్చాం. ఈ దినాన మన అంశం ఏంటంటే, విశ్వాసిగా చెయ్యకూడనిది, చెయ్యదగినవి. మనం విశ్వాసముగా ఉన్నాము, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోవలసినటువంటి అవసరత మనకి ఉన్నది. ప్రతి వ్యక్తి ఏదొక మతానికి చెందిన వారే. వారి వారి మతాలను బట్టి వారు విశ్వాసంతో ఉంటూ ఉంటారు. వారి ఆలోచనలు, వారి దైనందిన జీవితంలో వారి విశ్వాసాన్ని వారు పెంపొందించుకుంటూ ఆ విశ్వాసములో ఆ మతాన్ని గురించి వారు విశ్వాసము కలిగిన వారుగా ఉంటారు. అలాగని మనము కూడా క్రైస్తవ విశ్వాసంలో కూడా కొన్ని చేయవలసినవి కార్యాలు ఉన్నవి, చేయకూడని కార్యాలు కూడా ఉన్నవి. చేయవలసిన కార్యాలు దేవునికి ఇష్టమైనవి, చేయకూడని కార్యాలు లోక సంబంధమైనవి. కనుక వాటిని గురించి దినాన విశ్వాసిగా, క్రైస్తవుడిగా మారిన తర్వాత మరి అదే చేయడము బహు విచారకరంగా ఉన్నది. మారు మనస్సు పొందిన తర్వాత మనము మరలా యథాస్థితికి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. కనుక మార్పు చెందిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా మాదిరికరముగా దేవునికి ఇష్టముగా జీవించాలి. అది కూడా దేవునికి ఇష్టమైన కార్యములు చేయాలి. విశ్వాసిగా చెయ్యకూడనివి, చెయ్యదగినవి ఏమైనా ఉన్నావా అని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఒకరికొకరు వివాదాలు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇవి విశ్వాసులు చేయకూడని పని. మనము దేవుల్లో ఉన్నటువంటి బిడ్డలుగా మనమున్నాము, కానీ మనము చేయదగినవి ఉన్నవి, చేయకూడనివి ఉన్నవి.
ఇప్పుడు ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా అపొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాసి అక్కడ సంఘస్థులతో ఆయన మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డలు చేయకూడనివి ఏది చేయకూడదో దాని గురించి పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆయన ఏమని చెప్తున్నాడు? వివాదాలు రేపకూడదు, అసూయ పడకూడదు, వృధాగా అతిశయ పడకూడదు. 3 విషయాలు చెప్పాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వాసిగా మార్పు చెందిన తర్వాత మరలా పాత జీవితాన్ని నెమరు వేసుకోకూడదు, గతాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు, భవిష్యత్తుని ఆలోచన చేయాలి. గతాన్ని ఆలోచన చేసుకుంటే మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉండిపోతాం. భవిష్యత్తుని ఆలోచన చేసుకుంటే ముందుకు వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు. కాబట్టి గతాన్ని మర్చిపోవాలి, భవిష్యత్తును ఆలోచన చేయి వర్తమానపు జీవితంలోకి మనము అడుగు పెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. పౌలు భక్తుడు మాట్లాడుతున్నటి మాట ఇదే. దేవుని బిడ్డలు చేయకూడని పనులు ఏమైనా ఉన్నావంటే అవే మనం చేస్తున్నాం. ఎక్కడ చూసినా ఎక్కువగా ప్రార్థన చేసేవాడికి అసూయ, కోపము, ద్వేషము, పగ, ఎదుటాడు వెదిగితే ఓర్చుకోలేనటువంటి కక్ష, ఇవి దేవుని బిడ్డలకు తగినవి కావు. దేవుని సంబంధులుగా మనమున్నాము, వీటిని మనం మర్చిపోవాలి. సహోదరులుగా మనము ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారుగా మనం ఉండాలి. మీరందరూ అంటారు, మా సహోదరులు నా కొరకు ప్రార్థన చేశారు అని చెప్తారు కదా. సహోదర ప్రేమ ఉందా మీకు? సహోదర ప్రేమ ఉంటే మీలో ఎందుకు అంత అసూయ, నాలో ఎందుకు అంత పగ, ఎందుకు ఇంత ప్రతీకారము? ఇవి దేవునికి ఇష్టమైనవా అంటే అవి ఇష్టమైనవి కానే కాదు. కాబట్టి మనలో ఆ ఆలోచన అది పుట్టినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉండలేం. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట మొదటిగా ఏం చెప్తున్నట? వివాదము రేపకూడదు, అసూయ పడకూడదు, వృధాగా అతిశయ పడకూడదు. అతిశయం అంటే గర్వం కదండి, అది నాశనానికి దారి తీస్తున్నది. వృధాగా అతిశయ ప్రతి విషయంలోనూ గర్వపడకూడదు. దేని విషయంలో గర్వపడాలంట? ప్రభు విషయంలో గర్వపడాలి. దేవుని విషయంలో మనం గర్వపడాలి తప్ప మనుషుల విషయంలో గర్వపడవలసిన అవసరం లేనే లేదు. గర్వము నాశనానికి దారి తీస్తున్నది. మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? తను తాను తగ్గించుకుని జీవించేటువంటి వారుగా మనము ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే వివాదాలు రేపేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది. ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంటే మరొక స్త్రీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నది. ఏకీభవిస్తుండగా ఈ స్త్రీ ఏమని ప్రార్థన చేస్తుందయ్యా అంటే, అయ్యా నేను పాపిని, దౌర్భాగ్యురాలని, బాగా గొడవలు రేపేదానిని, నాలో అసూయమంది, ద్వేషమంది, మత్సరమంది. నాకు ఏమంటున్నారంట? ఎవరన్నా చూసినప్పుడు నాకు కోపం వస్తుంది, నాకన్నా మరి సంతోషంగా వారుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది, వీటినన్నిటినీ తీసివేయ్యా అని ప్రార్థన చేస్తుంటే పక్కన ఆమె కూడా ఏమని ప్రార్థన చేస్తుందంటే, నిజమేనయ్యా, ఇది గొడవకి వెళ్తే తిరిగి రాదు, బాగా గొడవ పడిద్ది, బాగా అరిసిద్ది అనగానే ఇవేం చేసింది? ప్రార్థన ఆపేసి అసే కదా ఇంకా ప్రారంభం చేసేసింది. ఇంకా రకరకాల మాటలు. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థనలో యథార్థత ఉన్నదా? నీ ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి స్త్రీని నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నిజమే కదా, నువ్వు చేసింది నీవు దేవుని ఎదుట ఒప్పుకుంటుంటే ఎదుటివాడు దాన్ని ఏకీభించి ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన ఆపేసి నేను ఎన్ని గొడవలకు వెళ్ళాను, ఎంతమందిని పోట్లాడాను, ఎన్ని కుటుంబాలను తీసాను, ఎన్ని కాపురాలను తీసాం అని మరలా తిరిగి బయటికి వెళ్ళి గొడవ పెట్టుకోవటం ప్రారంభం చేసింది. ఇలాంటి క్రైస్తవులుగా మనం ఉన్నామేమో. ఒకవేళ అలాంటి మనస్సు ఉంటే దాన్ని ఈ దినమే తొలగించుకుందాం. కాబట్టి ఇక్కడ ఏమంటే వివాదాలు రేపవద్దు అని చెప్తున్నాడు. సంఘములో వివాదాలు రేపకూడదు. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. సంఘములో సంతోషము కలిగి ఉండాలి. ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకుని సహోదరులుగాని పిలువబడుతున్న మనము ఏం చేయాలంట? వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వారికి రక్షణ కలిగిస్తున్నది. మనకేం కలిగిస్తుందంట? దీవెనలు కలిగిస్తుంది.
ఎవరికైతే మన ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వారికి సంతోషాన్ని కలిగిస్తున్నది, మనకి దీవెనకరంగానే మార్చబడుతున్నది. అలాంటి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలని, దేవుని బిడ్డలకు ఇవి తగినవి కాదు అని, చేయకూడనివి పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మొట్టమొదట ఆయన అంటున్న మాట వివాదాలు రేపుట, దీనినే భేదములు పుట్టించుట అని కూడా అంటారు. వివాదాలు రేపడం అంటే భేదాలు కలిగించటం, ఒకరి మీద ఒకరికి భేదాలు కలిగించటం. ఇద్దరు స్నేహితులు సంతోషంగా ఉంటే నాలాంటి వాడు ఓర్చుకోలేడు, వారి మధ్య ఏం చేస్తాడంట, భేదాలు సృష్టిస్తాడు కదండి. భేదాలు సృష్టించి వారి మధ్య ఏదొకటి వారిని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పురుషులు అంతే, స్త్రీలు కూడా అంతే. దాని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని. చాలు కదా. భేదములు పుట్టించేవాడి మీదకి ఏమొస్తాయంట, దేవుని యొక్క ఉగ్రత వస్తున్నది. ఇద్దరు స్నేహితులు కానీ, ఒక కుటుంబాన్ని కానీ మన ద్వారా బాధపడితే, మన ద్వారా వారికి శ్రమ కలిగితే ఎవరికి వస్తుందంట శిక్ష? ఎవరికి వస్తుందండి? భేదాలు పుట్టించిన వాడికి శిక్ష రావడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకి అనుకూలమున్నా అనుకూలం లేకపోయినా మనం మేలే చేయాలి, కీడు మాత్రం చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, వివాదాలు రేపవద్దు అని చెప్తున్నాడు, భేదాలు పుట్టించవద్దు. మనమందరము ఒకే సంబంధులము, యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడిన వారము, ఆయన బిడలము, ఆయన శరీరంలో ఒక అవయవాలుగా మనము ఉన్నాము. కనుక మనము భేదాలు పుట్టించేవారుగా మనం ఉండకూడదు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. చాలు చూడు, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే మాట్లాడుతున్నారు. శిష్యులకి భేదం వచ్చేసింది. నేను గొప్పవాడిని, ప్రభు పక్కన నేనే ఉన్నాను, నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని. ఆ 12 మంది శిష్యులు కూడా ఒకరి మీద ఒకరు సణుక్కుంటూ అసూయ పడుతున్న సందర్భాలలో ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ప్రభువులో వ్యత్యాసం లేదు, 12 మందిని సమానంగానే ఆయన చూస్తున్నాడు. కానీ వీరేమనుకుంటున్నారంటే, ప్రభు పక్కన ఉన్న పేతురు, లేతే యాకోబు, లేతే యోహాను, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేమే గొప్పవారము అని అనుకుంటుంటే, ప్రభు మాటలు, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండకూడని ఎడల వాడు పరిచారికుడై ఉండండి. పరిచర్య చేయాలి, తగ్గించుకోవాలి. నేను గొప్పవాడిని చెప్పుకునే కన్నా నేను చిన్నవాడిని అని చెప్పుకుంటే దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే మనము ఎక్కువ పొగుడుతూ ఉంటే మనం చాలా సంతోషపడతాం కదండి. చాలా మన మనుషులు పొగుడుతూ ఉంటారు, అమ్మ నీ అంత మంచి మనస్సు ఎవరికి లేదమ్మా కదా, కళ్ళా కాపటం లేని దానివి, నువ్వు ఏదుంటే అది ఇచ్చేస్తావు, నీ చేతికి ఎముకే లేదమ్మా. ఇన్ని మాయమాటలు చెప్పి నేను నుంచి ఒక పని, ఒక ఉపయోగాన్ని ఉపయోగించుకుని వెళ్ళిపోయిద్ది. తర్వాత నీ గురించి ఆలోచన చేయదు. కానీ లోకం అలాగే ఉంది, పొగిడే కొందిని పడిపోతూ ఉంటాం. కానీ ఎక్కడ పడేస్తారో వారికి తెలియదు, కానీ మీరు ఎక్కడ పడతారో మీకు తర్వాత తెలుస్తుంది. కానీ ఎవడైతే పొగుడుతాడో వాడే మనకు శత్రువు అవుతాడు. కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తున్నది, కఠినముగా మాట్లాడగలిగితే మార్పు చెందుతావు, మారుమనస్సు పొందుతావు, దేవునికి ఇష్టముగా ఉంటావు కదండి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? హృదయాన్ని గాయపరుస్తాడు. కపటమైన స్నేహితుడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడు. కానీ నిజమైన స్నేహితుడు హృదయాన్ని గాయపరచడానికి గల కారణం ఏంటంటే, నువ్వు చెడిపోతున్నావు, ఆ మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలోకి నడిపించడానికి నిన్ను కఠినముగా మాట్లాడతాడు. నీ పద్ధతి నాకు నచ్చలేదు అన్నప్పుడు మనము అతని గురించి ఆలోచన చేస్తామే తప్ప నా పద్ధతుల లోపమేంటా అనేది ఆలోచన చెయ్యం. ఆ మాట అన్నవాని మీద కోపాన్ని రేపుకుంటామే తప్ప ఈ మాట నా శ్రేమం కొరకు అన్నాడే అనేటువంటి ఆలోచన మనం చెయ్యము.
కానీ అలా ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసినప్పుడే మనము పరివర్తన చెందుతాం. మనలో లోపము, లోటు అనేది మనకు కొట్టొచ్చినట్టుగా కనబడిద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలంటే, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటే వాడు పరిచారకుడై ఉండండి. పరిచర్య చేయాలి. ఎవరికి పరిచర్య చేయాలి? ఎవరికైనా సరే పరిచర్య చేయాలి. చిన్న పిల్లవాడే మనస్సు కలిగిన వారై పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు పరమ నుంచి క్రిందికి దిగి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చారు? ఎవరు రమ్మంటే వచ్చారు అంటే, ఆదాము చేసిన ప్రతి పాపాన్ని, శిక్ష అనుభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి మీద ఆయన కనికరపడి, జాలిపడి, ప్రేమించాడు కనుక పరమనందు భూమిలోనికి క్రిందికి వచ్చినటువంటి ప్రభు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, చాలా ఎంతగానో తగ్గించుకున్నాడు. ఒక శిష్యుల యొక్క పాదాలు కడిగేటువంటి స్థితికి ఆయన వచ్చాడంటే, తాను ఏ రీతిగా మాదిరికరమైన జీవితము కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాడో అదే మాదిరికరమైన జీవితాన్ని మీరు కూడా కలిగి జీవించాలి. తను తాను తగ్గించుకుని ఈ లోకానికి పరిచారకుడుగా వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మొదటి విషయంలో వివాదము అనగా భేదాలు రేపొద్దు అని చెప్తున్నాడు. రెండవ విషయం అసూయ పడకుడి. మనుషులందరిలోనూ ఇది సర్వసాధారణమైన పాపముగా ఉంది. అనాది కాలము నుండి మానవ జాతిని వెంటాడుతున్నటువంటి ఈ అసూయ ఎప్పుడు హత్యనే కలుగు చేస్తున్నది కదండి. ఒక వ్యక్తి మీద మనకి అసూయ కలిగిందంటే వాడిని ఏదోటి చేయాలని మనస్సు నిద్రపట్టక తెల్లార్లు వాడి పతనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే లేఖన భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. అమ్మా చదువమ్మా. చాలు. చూడక ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరిని విడుదల చేయాలి? పిలాతుకు తెలుసు. పిలాతు భార్య చెప్తున్నది, అయ్యా ఈ ప్రొద్దున నాకు ఒక దర్శనం, ఒక కల వచ్చింది. ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దయ్యా, ఆయన నీతిమంతుడు అని భర్తకు చెప్పింది భార్య. భర్త తీర్పు తీర్చడానికి న్యాయపీఠం దగ్గరికి వస్తూ ఉండగానే భార్య ముందుగానే చెప్పింది, ఆయన గురించి నీవు చెడ్డ తీర్పు తీర్చొద్దయ్యా అని. కానీ పిలాతు ఎవరికి భయపడ్డాడు? ప్రజలకి భయపడ్డాడు, వారి కేకలకి భయపడ్డాడు. యథార్థము ఆయనకి తెలుసు, న్యాయం ఆయనకి తెలుసు. కానీ ఆయన న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రజలను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, పస్కా పండుగ సందర్భంగా ఒక వ్యక్తిని విడుదల చేసే అధికారం నాకు ఉన్నది కనుక యేసుని విడుదల చేసి బరబ్బాని సిలువ వేద్దామంటే వాళ్ళు ఏమన్నారండి వాళ్ళు? చెప్పండి. బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువేయండి అని చెప్తున్నారు. అసూయ, ఆయన మీద ద్వేషము, ఆయన మీద పగతో ఉన్నారు. వాళ్ళు సొంత జనాంగమై ఉండి పగతో ఉన్నారు. మనం కూడా అంతే. ఒకే తల్లి గర్భమున జన్మించిన తర్వాత భార్యల రాంగాల్ని లెక్కలేని పగ, అన్న మీద కోడు కుమ్మరి తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకి. ఇది ఎక్కడ ప్రారంభమైందండి? ఎక్కడ ప్రారంభం? బైబిల్లో ఉంది కదా. ఆది కాండంలోని కయ్యోను, ఏబేలు యొక్క స్థితిని గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే తల్లి గర్భమున పుట్టిన అన్నదమ్ములు శత్రువులు అవుతున్నారు. అక్కా చెల్లెలు కూడా శత్రువులు అయిపోతారు. దేనికాడంట? ఆస్తి కాడ, అసూయ కాడ. వివాహము కాకముందు సంతోషంగానే ఉంటాం. వివాహమైన తర్వాత భర్తలు వచ్చినప్పుడు, లేకపోతే వివాహమైన తర్వాత భార్యలు వచ్చినప్పుడు అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉంటున్నారా? ఎక్కడన్నా అక్కా చెల్లెలు అలాగ ఉంటున్నారా? కదా, ఉండలేదు కదండి. స్త్రీకి ఉన్నటువంటి ధన్యత స్త్రీకి లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో హెచ్చరిక చేస్తున్నది ఏమంటే, అసూయ పడవద్దు. మనుషులందరిలో ఉన్నది ఏంటంటే అసూయ. ఎముకలకు కుళ్ళు లాంటిది అని చెప్తున్నా. మన మనసులో ఎంత అసూయ ఉండిద్దో అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది, కానీ లాభాన్ని కలిగించదు. మనుషుల్లో ఉన్నటువంటి 10 తెగుల్లో కదండి ఇది ఒక తెగులు మనకి. ఈ తెగులతో ఎప్పుడో పోతాం మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఐగుప్తులో 10 తెగుళ్ళు చేశాడు, 10 తెగుళ్ళు రప్పించాడు అని మోషేను గురించి చెప్పుకున్నాం. కానీ ఆ 10 తెగుళ్ళు మనలోనే ఉన్నాయి. ఎప్పుడు
ఆ 10 తెగులు మనలోనే ఉన్నాయి. ఎవడైనా పచ్చగా ఉంటే ఓర్చుకోలేంటి స్థితిలో ఉంటున్నాం. ఎవడైనా మంచి గృహం కట్టుకుంటే అబ్బో వీడు భలే కొట్టాడే అనుకుంటున్నాం తప్ప ఆ గృహం వెనకాల ఎంత కష్టం ఉన్నది, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్ని అప్పులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ మనం అసూయ పడతా ఉంటాం. మనుషుల్లో ఉన్నటువంటి అసూయ ఘోరమైన వ్యాధి, అది కుష్టి వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి అని చెప్తాం. కాబట్టి దేవుని బిడ్డ రెండవది అన్నాడు, ఆయన మాటల ఏమన్నాడంటే అసూయ పడ్డారు. యేసుక్రీస్తు మీద వీళ్ళు అసూయపడి ఆయన సిలువేయండి, బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేశారు. చివరికి వారి కేకలే గెలిచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని అప్పగించడానికి వారు అసూయపడ్డారు. ఆయన మీద అసూయ ద్వేషం కలిగింది. ఆయన మరి ఏమీ పాపం చేసినవాడు కాదు, ఎవడికి నష్టం చేసినవాడు కాదు, అందరి క్షేమాన్ని కోరుకున్నవాడే, అందరి మేలును కోరుకున్నవాడే. కానీ ఆయనకి ఎంత అవమానము భూలోకంలో కలిగిందంటే అంత అవమానము కలిగింది. అయినా కానీ ప్రతి అవమానాన్ని భరించుకుంటూ అవమానించిన వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు. కాబట్టి మూడో విషయాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, వృధాగా మరి అతిశయపడకూడదు. అతిశయపడతాం నాకేమి కదా, నాకేం అనుకుంటున్నాం మనం, నీకేమి అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు నీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు. నువ్వేమనుకుంటావు, నాకేమి మంచి గృహం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, చేతిలో డబ్బులు ఉన్నాయి, మంచి భర్త ఉన్నాడు, మంచి భార్య ఉద్యోగస్తులు చేస్తుంది అని అనుకుంటున్నాము మనం. కానీ మరి అతిశయము అనేది చాలా ప్రమాదకరమైనది. ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. ఇర్మియా గ్రంథం. అమ్మ ఒక్కళ్ళు చదవండి గట్టిగా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శౌర్యుడు తన శౌర్యను బట్టి కదా అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. నీకు బాగుందలే అనుకుంటున్నాడు కదండి. నా ప్రాణమా తినము తాగము సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపోయిన ధనాన్ని నీ కొరకు నేను భద్రము చేశాను. నా కొట్లు పడగొట్టేసి కొత్త కొట్లు కట్టి దానిలో కొన్ని సంవత్సరాలు సరిపోయినటువంటి ధాన్యాన్ని నిల్వ చేశాను అని ఆ వ్యక్తి ప్రాణముతో మొరపెట్టుకున్న, నా ప్రాణమా తినుము తాగము సుఖించుము. ప్రభు మాట్లాడదు, ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. నువ్వు సంపాదించిన సంపాదన ఎవడదవుతుంది? నువ్వేమైనా ఎత్తికెళ్తావా కదండి. ఎవడు మనం ఎత్తికెళ్ళాం అని తెలిసి కూడా మనం ఆరాటపడతాం కదండి. ఈ ఆరాటము మనకి పోరాటంతోనే సమానం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంట, జ్ఞానం తన జ్ఞానాన్ని బట్టి, శౌర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. నేను జ్ఞానవంతుడిని కదా అని అతిశయపడగాక. నీ జ్ఞానం ఏ పాటిది? జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను? ఏమైపోయారండి వీళ్ళంతా? వారి జ్ఞానము వెర్రితనముగా ఉన్నది ప్రభు దృష్టిలో. అందుకే జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. శౌర్యుడు అనగా బలవంతుడు, బలము కలిగిన వాడు ఏం చేస్తాడంట, ఎవరినైనా సరే కొట్టగలుగుతాను అనేటువంటి శక్తి. కొంతమంది గొడవలకు వెళ్ళినప్పుడు మీదకి దూకుతారు, వెళ్ళిపోతూ ఉంటారు కదండి. నాకు బలముందలే అని బలహీనుడి మీద దగ్గరికి వెళతా ఉంటాం. కానీ బలవంతుడి ఏం చేస్తామంట, మనం చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నాం కదా, బలవంతమైన సర్పము సలిసీమల చేతిలో చెక్కితే సావదే సుమతి. బలమైన సర్పానంట సలిసీమలు చంపేస్తాయి, అంటే ఆ సీమలకు అంత శక్తి ఉంది. అలాగనే బలవంతుడు బలహీనుడి మీదకి ఇప్పుడు రావచ్చు. సమయం వచ్చినప్పుడు బలహీనుడు బలవంతుడిని పాడు చేసే దినము రాబోతున్నది. అందుకే బలాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఎర్రవేగకూడదు అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తే, ఐశ్వర్యాన్ని బట్టి నాకు ధనం ఉంది కదండి, నాకు ధనం ఉంది అని మనం ఎర్రవేయకూడదు. మనం ఎంతటి వారం? దేవుడే కదా మనకిచ్చింది. సిరి సంపదలు ఆయనవే, ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయనే మనకి కదండి ఆశీర్వాదాల రూపంలో ఇచ్చాడు, దీవెన రూపంలో మనకిచ్చాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక ఈనాడు మనము గొప్పవారిగా మార్చబడ్డాం. ఈ గొప్పవారిగా అవడానికి కారకుడు నువ్వు కాదు, ప్రభువే నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని కలుగు చేశాడు. ప్రభువును బట్టి నువ్వేం చేయాలంట, అతిశయపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవమ్మా. చాలు కదండి. ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు. మీరు కృపచేత రక్షించబడ్డారు. మీ శక్తి చేతనో లేదా మీ యుక్తి చేతనో రక్షించబడలేదు. ఒకవేళ మీరు అతిశయపడుతున్నారేమో, కానీ మీరు దేవుని కృపచేతే అది చేయాలంట రక్షించబడి ఉన్నారని మీరు ఎరగాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ విషయం అంటే సిరికి దాసులుగా ఉండవద్దు. మత్తయి సువార్తలోకి మనం వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడంటే, ఎవడనో ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షాన ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికి స్త్రీకి దాసులుగా ఉండనేరరు కదండి. దేవుడు కావాలా, డబ్బు కావాలా అంటే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. యూట్యూబ్లో అప్పుడప్పుడు బైబిల్ ఒక పక్కన పెడతారు, క్యాష్ ఒక పక్కన పెట్టినప్పుడు వచ్చినట్టు ఏం చేస్తాడు, క్యాష్ తీసుకెళ్తాడు, బైబిల్ని అట్లాగే పెడతాడు. ఇలాగ 2-3 గడిచిన తర్వాత చివరిగా వచ్చిన ఒక స్త్రీ ఇక్కడ ఏంటంట, అన్నీ పెట్టాడు, కానీ ఆమెకి నచ్చింది ఏదంట పరిశుద్ధ గ్రంథం. అంటే ఇక్కడ ఏమంటాడంటే, ఒక దాసుడు ఇద్దరు యజమాని, ఇక్కడ మాట్లాడుతున్న మాట 24వ వచనం అన్నాడు, ఎవడో ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఒకవేళ ఉంటే ఒకరిని ఆయన ద్వేషించవద్దు, ఒకరిని ప్రేమించవచ్చు, లేదా ఒకరిని తృణీకరించవచ్చు. అలాగనే మనము దేవునికి స్త్రీకి దాసులుగా ఉండనేరం. దేనికన్నా ఒకళ్ళ దాసులుగా ఉండాలి. దేవునికన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే డబ్బు కన్నా దాసులుగా మనము ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీకి దాసులుగా మనము ఉండనేరదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలమ్మా. ధనాపేక్ష ఎలాంటిది? సమస్తమైన కీడులకు మూలము. ఎక్కువైనా తప్పే, తక్కువైనా తప్పే కదండి. దేవుడు మనకి ఎక్కువ తక్కువ కాకుండా మనకు బ్రతికినంత వరకు మాత్రమే ఇస్తాడు. అదే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఎక్కువ ఉంటే దొంగలిస్తారేమో, దొంగలు వస్తారేమో, తోసుకెళ్తారేమో అని భయం. ఒకవేళ తక్కువైతే మనం ఏం చేస్తామంట, మన దగ్గర ధనం లేదు, ఏం చేస్తాం, దొంగతనానికి పాలు పడతామేమో, దొంగలుగా మారుతామేమో. అలా కాకుండా మనం బ్రతికేటువంటి శక్తిని దేవుడే మనకి కలుగు చేస్తాడు. అందుకే అన్నాడు, రేపటి గురించి మీరు చింతపడకూడదు, రేపటి గురించి మీరు ఆలోచన చేయకూడదు. ఏ దినమో ఆ దినమే మనకి దేవుడు సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎంత సంపాదించిన రూపాయి లేదండి అనుకుంటాం మనం, కానీ దేవుడు ఇస్తాడు మనకి. ఏ కాలమందు, ఏ సమయమందు నీకు అవసరమో అది ఖచ్చితంగా దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఆ కలుగు చేసినటువంటి జీవితాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంట? మనుషులు కాకుండా జంతువులకు ఇచ్చాడు. ఏ జంతువులకు ఇచ్చాడండి? బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను కదన్నా. దాని జీవన విధానం కదా. సంవత్సర కాలము పంటను చాలా జాగ్రత్తగా దాచుకుంటాయి. ఏవి? చీమలు కదా. చీమలకి ఎంత నైపుణ్యత, నలిపితే చనిపోతాయి, కానీ ఎంత ప్రణాళిక ఉందో తెలుస్తుంది. దేవుడు ఎంత ప్రణాళికనిచ్చాడో తెలుసా? నీవు నేనైనా సరిగా దేవాలయంలో కూర్చోలేం, కానీ చీమలు బారులు తీరి ఉంటాయి, ఒకే లైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనకి ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఆలోచన లేదు, ఒక తలంపులు లేవు. దేవుడు మనం చూస్తున్నాడే, జాగ్రత్తగా ఉండాలి, దేవాలయం ఇది జాగ్రత్త అనేటువంటి ఆలోచన కూడా మనకు లేదు. కానీ
ఆ చీమలు కదండి, మనం నలిపితే చనిపోయే చీమల యొక్క భవిష్యత్తును ఎంతగా ఆలోచన చేసినాయి అంటే 7 పొరల కింద సంవత్సరపు కాలం సరిపోయే ధాన్యాన్ని దాచుకుని తింటాయి. కానీ వాటికన్నా మీరు శ్రేష్ఠులు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ సమయమందు ఏ భోజనం మీకు ఇవ్వాలో ఆ భోజనాన్ని ఇవ్వడానికి అని సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే దేని గురించి మీరు చింతపడవద్దు. 5వ విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. చాలు. దేని గురించి మీరు చింతపడవద్దు. ఒకవేళ మీరు చింతపడి మీ ఎత్తుని కదండి 3 తగ్గించుకోగలుగుతారా లేకపోతే హెచ్చించుకోగలుగుతారా? ఇది మనలో కానే కాదు. కానీ దేని గురించి చింతపడవద్దు. ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా అని మీరు చింతపడవద్దు. తగిన కాలమందు దేవుడు మనకి అన్నిటినీ సమకూరుస్తాడు. ఒక దినాలు మనము ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే సంవత్సరానికి నూతన వస్త్రాలు తీసుకుంటాం. క్రిస్మస్ పండుగ వస్తే మరలా క్రిస్మస్ పండుగ వచ్చిందాక వాటిని జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు దాన్ని ఉతికేసుకుని చక్కగా ఇస్త్రీ చేసుకుని మళ్ళీ 2వ పండుగకి వేసుకునేవాడు. అవునా కాదా? మీ అందరికీ తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఇప్పుడు రోజుకొక శారీ కదండి, రోజుకొక డ్రెస్సు. ఒకవేళ కొంతమంది రోజుకు 3 డ్రెస్సులు కూడా వేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? అన్నిటిని దేవుడు ఇవ్వలేదా? ఒకప్పుడు ఒకే వస్త్రాన్ని రెండు పండుగలకు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క వస్త్రాన్ని మార్చి ఉదయం ఒక వస్త్రం ధరించుకుంటే సాయంత్రం ఒక వస్త్రాన్ని ధరించుకుంటాం. అవునా కాదు? చెప్పండి అమ్మా. మీరే కదా ఎక్కువ వేసుకునేది. మేము ఒక ప్యాంటు సొక్కా వేసుకుంటే రోజు అలాంటి పెట్టుకుంటాం కదా. అవసరమైతే 2వ రోజు కూడా వేసుకుంటాం. మీరు ఒక పూట 2 గంటల ప్రార్థనకు వస్తే నలిపోయింది తీసేసి మళ్ళీ సాయంత్రం ప్రార్థనకు ఇంకోటి వేసుకొస్తారు. అవునా కదా? అందుకే అన్నాడు, మీరు దేని గురించి చింతపడవద్దు. ఎన్ని ఇచ్చిన దేవుడు అన్నీ మీకు ఇవ్వడా? ఎందుకు మీరు చింతపడుతున్నారు? ఆకాశ పక్షులు చూడండి, అవి కొయ్యవు, ఎత్తవు, కొట్టులో సమకూర్చుకోలేవు, అయినా కానీ ప్రభు వాటిని పోషిస్తున్నాడు. మనము దేని గురించి చింతపడవద్దు అని చెప్తున్నాం. అందుకే ఇక్కడ దేవుని బిడ్డలు చేయకూడనివి ఏమన్నాయి అంట? 5 ఉన్నవి. 1 వివాదము, భేదాలు పుట్టించవద్దు. 2వది ఏం చేయాలంట? అసూయ పడకూడదు. 3వది ఏం చేయాలంట? వృధాగా అతిశయపడకూడదు. 4 సిరికి డబ్బులకి దాసులుగా ఉండకూడదు. 5వదిగా ఏం చేయాలంట? దేని గురించి మీరు చింతపడవద్దు. ఏ దినము కీడు ఆ దినమే. కాబట్టి దేని గురించి మీరు చింతపడవద్దు. రేపు ఏమి జరుగుతుందో, రేపేమి సంభవిస్తబోతుందో అని మీరు బాధపడవద్దు. కానీ రేపు ఏమి సంభవించినా దాన్ని మరి సరిచేయగల సమర్థుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. అందుకే అన్నాడు, నిలబడు, మాట్లాడిచ్చేవాడు నేనే. మోషే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను నత్తివాడిని, మాటలు రావే, అక్కడికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలి, నీ దేవుడు ఎవరని వారు అడిగితే నేనేమి సమాధానం చెప్పాలయ్యా అంటే, నిలబడవయ్యా, నువ్వు నిలబడు, మాట్లాడించేవాడును నేను. ఆ సమయమందు ఏమి మాట్లాడాలో మాట్లాడించగల శక్తిమంతుడని నేనే. ఎందుకు నువ్వు చింతపడుతున్నావు? ఎందుకు అధైర్యంగా ఉంటున్నావు? ధైర్యం కలిగి నిబ్బరమ కలిగి ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉంటే ఎంత కష్టం వచ్చినా దాన్ని మనము తట్టుకునేటువంటి శక్తిని కూడా దేవుడు కలుగు చేస్తాడు. ప్రాణం పోయేంత కష్టం పెట్టడు మనకి. ప్రాణం పోయే కష్టం పెడితే ఆయనకి కదా బాధ కదా. నా బిడ్డ ఇలాగ వ్యాధన చెందుతున్నాడే అని బాధపడేది ఆయనే. నీకన్నా ఎక్కువగా కన్నీరు కాల్చేది ఆయనే. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను రక్షించలేడా? నీ సమస్యలు తీర్చలేడా? నీ బాధలను తొలగించలేడా? నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపించడానికి ఆయన శక్తి లేనివాడు అనుకున్నావా? ఆయన శక్తి కలిగిన వాడే. నువ్వు ఎక్కడ పడిపోయావో కదండి, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ అగౌరవంగా ఉన్నావో అక్కడే నీకు గౌరవాన్ని తెచ్చిపెట్టేవాడు ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మనం మన జీవితంలో జరుగుతున్న గొప్ప సత్యాలు. 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు ఏ తప్పిదముతోనైనను చిక్కుకున్న ఎడల
ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడుదేమోనని తన విషయమై చూసుకొనుచు స్వాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలేను. ఎవడైనా మన కళ్ళ ముందు చెడిపోతే, మన సహోదరులు దారి తప్పితే ఏం చేయాలండి? మనం ఏం చేయాలా? వీడికి ఎట్టే జరగాలే కదా, ఏమి ఎగిరిగిరి పడ్డాడో వీడికి ఎట్టే జరగాలే అని అనుకుంటాం మనం. కానీ క్రైస్తవులు అలా అనుకోకూడదు. అతనికి మంచి మార్గాల్లోకి నడిపించాలి కదండి. మంచి మార్గులకి మనము నడిపించాలి. సహోదరులు ఏం చేయాలన్నా మంచి చేయాలి, కీడు చేయకూడదు. మనము స్నేహితులుగా ఉన్నాము, సహోదరులుగా ఉన్నాము, వాడు చెడిపోతున్నాడు, వాడు చెడిపోయినప్పుడు దేవుని బిడ్డలుగా చేయదగినవి ఏదైనా ఉంటాయంటే ఇవే చేయాలి, మేలే చేయాలి, మంచి మార్గంలోకి నడిపించాలి. ఎక్కడ వాడిని గద్దించాలి? ఎక్కడ గద్దించాలండి? ఒంటరిగా ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేస్తున్నది తప్పురా, జాగ్రత్త, నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబం పతనమైపోతుంది, నీ బిడ్డలు పాడైపోతారు, నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబం అధాగతి పాలవుతుందిరా, జాగ్రత్త, ఇలా చేయకూడదురా, ఇది దేవుని దృష్టిలో చాలా నేరమురా అని చెప్పేటువంటి స్నేహితుడు ఏం చెప్పడం? ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి. 10 మందిలో చెబితే అతడు అవమానంగా ఫీల్ అవుతాడు. అతను ఒంటరిగా చెప్పాలని చెప్తున్నాడు. అందుకే మన సహోదరులకి మంచి మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు. అందుకే అన్నాడు, ఎవడైనా తప్పిదము చేస్తున్న ఎడల, తప్పిదములు సిక్కున్న ఎడల ఆత్మ సంబంధులంటే మీలో ప్రతి వాడును తాను శోధింపబడేమోనని అతని విషయమై చూసి సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోకి తీసుకురావాలి. మంచి దారిలోకి మనం తీసుకురావాలి. చెడిపోయిన వాడిని ఇంకా విడిచిపెట్టేస్తే కదా, వాడు ఎప్పుడు బాగుపడతాడండి? పిల్లోడు నా మాట వింటలేదు అని విడిచిపెట్టేస్తే వాడు ఏమైపోతాడో తెలుసా? మత్తుకి అలవాటు పడుతున్నారు యవనస్తులు కదండి. గంజాయితో అలవాటు పడి తల్లిదండ్రులు లెక్క చేయక ఎవడు కనబడితే వాడిని ఏదుంటే అది ఇసిరి కొట్టేసి చంపేసే దినాలు మనం కళ్ళతో చూస్తున్నాం. బిడ్డలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే బిడ్డలు జాగ్రత్తగా ఉంటారు. తల్లిదండ్రులు ఒకరికి ఏదైనా లోపం కలిగితే బిడ్డలు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. అందుకే బిడ్డలు ఉండగానే మనము మన ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎందుకంటే మన గొడవలు వారి హృదయాల మీద పడకూడదు, మన మాటలు వారి హృదయంలోకి వెళ్ళకూడదు. వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఎప్పుడు చూసినా మా అమ్మ మా నాన్న తిట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉండరు అని ఆ పసి హృదయాల మీద పడినప్పుడు వారు కూడా దారి తప్పేటువంటి అవకాశము కలిగి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులైన వారు బిడ్డల మధ్యలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, క్రీస్తు నియమించినటువంటి ధర్మశాస్త్రం మనకి భారమైనది కాదు, కానీ దానిలో ఆయన మాట్లాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి. దారి తప్పిపోతున్న వారిని మంచి మార్గంలోకి క్రైస్తవ జీవితం కలిగిన వారు నడిపించాలి. మనకెందుకులే వారు ఏమని అనుకుంటారు అని మనకెందుకులే అనుకుంటున్నాం, కానీ మనం అలా అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని తిట్టినా, మనల్ని ఎగతాళి చేసినా పర్వాలేదు, కానీ మనకు తెలిసిన మంచి ఖచ్చితంగా చెయ్యాలి కదని. అలా చేయకపోవటం కూడా పాపమే. మనకు తెలిసిన మంచి మనం చేయకపోతే దేవుని దృష్టిలో మనము నేరస్తులమై ఉంటామని చెప్తున్నాం. గల్తీలకు రాసిన పత్రిక 6:4 వచనాన్ని చదివినప్పుడు చాలా ఏమన్నాడు? ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలెను అని చెప్తున్నాడు. మనం ఏ పని చేస్తున్నామా అనేది ముందు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, చూసుకోవాలి. ఈ పని చేస్తే నా కుటుంబానికి మేలుగుందా, కీడుగా ఉంటుందా అని ఆలోచన చేయవలసిన బాధ్యత ఎవరిదండి? భార్య భర్తలది. ఇద్దరు ఏక మనస్సు కలిగిన వారు, ఏక శరీరము కలిగిన వారు, ఏక స్వభావము కలిగిన వారు కనుక ఒకరినొకరు అర్థం చేసుకుని భవిష్యత్తులో బిడ్డల యొక్క జీవితాలు ఎలాగూ దేవుని సన్నిధికి నడిపించాలి అనేది ఆలోచన చేసేవారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే అన్నాడు, స్వపరీక్ష చేసుకోవాలి. నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను, నా భర్త ఎలా ఉన్నాడు, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నేను దేవునికి ఆశీర్వాదాలు మా మీదికి రావాలంటే మేమేమి చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన
ఉమ్, చాలు కదండి. ప్రభురాత్రి భోజనంలో మనము పాలి పొందులు పొందడానికంట మనం ముందుగానే పరీక్షించుకోవాలంట. దీనికి నేను అర్హుడనా కానా, ఈ ప్రభురాత్రి భోజనానికి రొట్టెను తీసుకునేటువంటి అర్హత నాకుందా లేదా అనేది పరీక్షించుకుంటేనే ఆ రొట్టెను తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఎట్టబడితే అట్ట తీసుకుంటే మనకేందంట జబ్బులు, శాపము, పాపము అధికమైపోతాయి. అందుకే మనకు సిద్ధపాటు కదా. మీరు చాలామంది శనివారం ప్రార్థనకు రారు, పురుషులు కూడా ఉన్నారు ఇక్కడ, పురుషులు కూడా ప్రార్థనకి రారు. నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళు ఇటువరకు ఎంత చక్కగా వచ్చేవాళ్ళు యవనస్తులు. ఉపవాస ప్రార్థన కానీ, శుక్రవారం కానీ, కుటుంబ ప్రార్థన కానీ కదండి. నేను వాళ్ళని చూసి చాలా మురిసిపోయా. పౌలు గారికి తిమోతి లాంటి సహోదరులు దొరికారులే అని నేను కూడా మురిసిపోయాను. కానీ నా సంతోషం కొద్ది కాలమే ఉంది కదా. వాళ్ళు పాపం నవ్వుకుంటున్నా తలదించుకుని కదండి. రేపు సంస్కారం అంటే ఈ రాత్రి ఎందుకు మీరు సిద్ధపాటుకు రారు కదా. సిద్ధపాటు లేకుండా మీరు సంస్కారం ఎలా తీసుకుంటారు? సిద్ధపాటు కావాలి కదా. రేపటి పరిశుద్ధ దినము సిద్ధపాటు లేకుండా సంస్కారంలో పాలిపొందులు పొందేటువంటి అర్హత నాకుందా అనేది ఆ రాత్రి ఆలోచన చేసి ప్రార్థన చేయాలి కదా, దేవుని కోరాలి కదా. కదా అలా కాకుండా ఆ ఉదయం వచ్చేసి చేతులు జాపేసి తీసుకుని మింగేసుకుని వెళ్ళిపోతున్నావే. కానీ నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు ఆలోచన ఉందా? అది రొట్టే కదా, పాసగారు ఇస్తున్నాళ్లే కదా అనుకుంటున్నారు. కానీ అది రొట్టె కాదు, అది పరిశుద్ధాత్మ శక్తితో ఆయన శరీరాన్ని మీకు ఆహారంగా ఇస్తున్నాడు. ఆయన పవిత్రమైన రక్తము నీ కొరకు సిందించి నీ కొరకే ఇస్తున్నాడు, నిన్ను శుద్ధి చేయాలని, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించాలని ఆయన ఆశపడుతుంటే అయోగ్యంగా తీసుకుంటున్నారు మీరు కదా. ఈసారి వచ్చే నెల అలాగ ఇవ్వను. మీరు నన్ను తిట్టుకున్నా సరే, తెల్ల చీరలు కట్టుకోండి పరిశుద్ధమైన అంటే మేము మొగుళ్ళు లేనివాడమా అంటున్నారు మీరు కదా. తెల్ల చీర ఎలాంటిదంటే పరిశుద్ధతకు చిహ్నం. నేను ఇది వేసుకోకుండా మీకు ఏమన్నా సంస్కారం ఏమన్నా ఇస్తే ఏమంటారు మీరు? మరి నేనేమనుకోవాలి? అనుక పరిశుద్ధత, తెల్లని వస్త్రము పరిశుద్ధకు చిహ్నం. లోకములో అనుకునే వారికి నోరు మోపించండి మీరు. తెల్లని వస్త్రము సిద్ధపాటు వస్త్రం, పెండ్లి వస్త్రం, సిద్ధపాటు కలిగి ఉంటాము. తెల్లని వస్త్రం లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభు రాత్రి భోజనంలో మీరు సిద్ధపడి ఉంటే ఆ సిద్ధపాటు వ్యర్థమే నా దృష్టిలో. కాకపోతే నేను తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తున్నాను. నాకైతే ప్రతి నెల మీరు రంగుల చీరలు కట్టుకున్నప్పుడు చాలా మనసులో బాధ, వేదనగానే ఉంది. కానీ మిమ్మల్ని నేను మార్చలేకపోతున్నా. ప్రభు దిగి వచ్చిన మారుస్తాడో లేడో నాకు తెలియదు. కానీ మీరు ఇశ్రాయేలు ప్రజల్లాగా అలాగే ఉండిపోయారు. తెల్లని వస్త్రము దేనికి సాదృశ్యం తెలుసండి? పరిశుద్ధతకు సాదృశ్యం. పురుషులు చూడు చక్కగా ఒక 5-6 తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తారు. రెండోది లుంగీలు కట్టుకుని వస్తున్నారు అప్పుడప్పుడు కదండి. అసలు దేవాలయకు లుంగీ కట్టుకునే రాకూడదు, పవిత్రమైన స్థలం ఇది కదండి. లుంగీలకు అలవాటు అయిపోయింది మనకి. ఊర్లు వెళ్ళేటప్పుడు ప్యాంట్లు వేసుకెళ్తారు, ఫంక్షన్కి వెళ్తే ప్యాంట్లు వేసుకెళ్తారు, ఎమ్మెల్యే వస్తున్నాడంటే ప్యాంట్లు వేసుకెళ్తారు, మంత్రి వస్తున్నాడంటే ప్యాంట్లు వేసుకెళ్తారు నీట్గా. కానీ దేవాలయంకు రావడానికి, దేవాలయంలో అంతకన్నా గొప్పవాడు ఉన్నాడు కదండి. అధికారుల కన్నా ప్రధానాధికారి ఉన్నాడు అక్కడ. ఆయన మిమ్మలను చూస్తూనే ఉన్నాడు, మీ క్రియలు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలంట, మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలకు చేయవలసినవి చేయాలి, కానీ తగినవి కావు. మనం చేసే అన్ని దేవుని బిడ్డలకు అవి తగినవి కావు. చివరిగా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇక్కడ కొరింథీయులకు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చదువుకోండి. ఒకళ్ళు చదవండి. చాలు కదండి. కళ్ళము తొక్కున్న ఎద్దుకండ మూతికి చిక్కము పెట్టకూడదు, అది తినాలి. కళ్ళం తొక్కుతూనే ఉండాలి, తొక్కాలంటే తినాలి, అవి తింటే కదా ఓపిక వచ్చేది. అలాగనే మనము కూడా స్వార్థను ప్రకటించాలి కదా. నోరు మోసుకుని కూర్చోకూడదు.
ఇన్న వాక్యాన్ని 10 మందికి పంచగలగాలి. నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ బిడ్డలకి తెలియపరచు. వాక్యము ఇదేనా ప్రభు మనతో మాట్లాడారని నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ సహోదరులకి, నీ ఇంటి ప్రక్కన వారిని పిలిచి ముచ్చట్లు మానివేసి దేవుని వాక్యము చెప్పాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు నీవు ధన్యురాలవు, నీకు మేలు కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఇదండి కళ్ళము తొక్కేటువంటి ఎద్దుకు చిక్కం పెడితే ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగని దేవుని యొక్క వాక్యాన్ని మనము వివరించాలి. కనుక క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందంటే ఏది చేయకూడదో ఏది చేయాలి, ఏది చేయకుండా ఉండాలి, ఏది చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మనతో ఈరోజు పౌలు గారి ద్వారా మాట్లాడిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటే మనం దైవ సంబంధమైన క్రియలు చేయకుండా లోక సంబంధం చేస్తే లోకంతో పాటు మనము కూడా గతించిపోతాం. వినండి, ఏం చేయాలంట? దైవ సంబంధమైన క్రియలు చేయకుండా లోక సంబంధమైన క్రియలు చేస్తే ఏం చేస్తామంట? లోకముతో పాటు మనము కూడా గతించిపోతాం. అలా గతించకుండా ఉండడానికి పౌలు గారి ద్వారా ప్రభు గలతీలకు రాసిన సంఘంలో ఆయన మాట్లాడుతూ దేవుని బిడ్డలు చేయకూడనవి 5 విషయాలు చెప్పాను కదండి. మొదటిది ఏంటంట? వివాదాలు, భేదాలు సంఘములో పుట్టించవద్దు. రెండోదిగా అసూయ పడవద్దు. మూడోదిగా వృధాగా అతిశయపడవద్దు. నాలుగోదిగా సిర్లికి దాసులుగా ఉండకూడదు. ఐదోదిగా దేని గురించి మీరు చింతపడనే పడవద్దు. మనకి బలమైన దేవుడు ఉన్నాడు, ఆయనే మనకిస్తాడు. వృధాగా మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చొద్దు, దేవుని దగ్గర కార్చండి కదండి. దేవుని అడగండి, దేవుని బతిమలాడండి, అవసరమైతే దేవునితో పోట్లాడండి. నువ్వు నాకెందుకు ఇవ్వవు, నా సమస్యను తీర్చుతావు నువ్వే అని ఆయనతో వాదన పెట్టుకోండి. కానీ సమస్తము జరిగించేవాడు ఆయనే కనుక ఆయన్నే నమ్ముదాం. అసూయ, ద్వేషము, కోపాలు, క్రోధములు ఇవన్నీ కూడా తొలగించుకుని సహోదరులమని పిలువబడుతున్నాం కదా మనం, అలాగే ఉందాం. ఆ మాటకి అర్థం ఏంటంటే ఒకరినొకరు హత్తుకునేవారు అని అర్థం. సహోదరులనుగా ఒకరినొకరు హత్తుకునేవారు, అలాగుండేటువంటి వారుగా మనం ఉండడానికి ప్రయత్నించదు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక.